రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలోని అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా అని ఉంటుంది. అక్కడ మా పూర్వీకులు, మా గ్రామ పెద్దలు, మండలి వాళ్ళందరూ కలిసి జగ్జీవన్ రాము అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చుట్టూ ఒక రౌండ్గా ఒక ఇది సర్కిల్ కూడా చేయడం జరిగింది. అది మెయిన్ చౌరస్తా అవుతుంది. అయితే ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్ అంబేద్కర్ గారి జగ్జీవన్ రామ్ గారి లాంగ్ బ్యాక్ అంటే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అంబేద్కర్ విగ్రహం ఉంది. ఈ మధ్యన 10-15 ఏళ్ల నుంచి జగ్జీవన్ రామ్ గారి విగ్రహం పెట్టింది. దానికి కారణం ఏంటంటే ఎస్సీలలో ఉన్నటువంటి డివిజన్ ఏదైతే సమాజానికి అందరికీ తెలుసు. కాబట్టి మేమందరము ఎస్సీలము అనే పేరుతో డివిజన్ కాకుండా కలిసి ఉండాలనే ఉద్దేశంతో అంబేద్కర్ది జగ్జీవన్ రామ్ది ఒకటే దాని విగ్రహం పెట్టి మేము సమైక్యంగా ఉన్నామని చెప్పడం కోసం పెట్టిన విగ్రహాలు. దానికి ప్రభుత్వం కూడా సహకరించిందంటే సర్కిల్ ఏర్పాటు చేసింది. అలాంటి దాన్ని ఈరోజు రాత్రి 2 గంటల రాత్రి కొంతమంది సంఘ విద్రోహక శక్తులు ఇప్పటిదాకా కొద్దిగా మాట్లాడితే ఏమైందంటే మాకు సంబంధం లేదని అంటారు. అంటే మేము అందుకే సంబోధిస్తున్నాం. సంఘ విద్రోహ శక్తులు కొంతమంది ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఎక్కడ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ విగ్రహాలు పెట్టాలంటే ఏం చేస్తారంటే ఎంఆర్ఓ గారికి లెటర్ పెడతారు, గ్రామ పంచాయతీకి లెటర్ పెడతారు, ఎంపీడీఓకు లెటర్ పెడతారు, ఆర్డీఓకు లెటర్ పెడతారు, కలెక్టర్ గారికి పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళు శాంక్షన్ చేసిన తర్వాతనే ఒక ఉత్సాహ వాతావరణంలో విగ్రహాలు పెట్టుకోవడం జరుగుతుంది. కానీ దొంగల్లాగా దోపిడీదారుల్లాగా కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఏంటంటే ఈ ప్లాస్టిక్ శివాజీ విగ్రహాన్ని అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ సర్కిల్ అయినటువంటి మహేశ్వరంలో పెట్టడం జరిగింది. దీన్ని యాజ్ చిల్కమ నరసింహ స్టేట్ SC/ST కమిషన్ మెంబర్ గా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు దాదాపుగా లైట్లు బంద్ చేసి పెట్టడం జరిగింది. దీనికి ఏంటంటే దాదాపుగా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రాంతాల్లోని ఎస్సీ నాయకులు, ఎస్టీ నాయకులు, బీసీ నాయకులు దాదాపు 2000 మంది ఇక్కడ జమైనాం. అయినప్పటికీ ఏంటంటే దీనికి వ్యతిరేకంగా పెట్టినటువంటి కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే వాళ్ళు కూడా కొంతమంది మొబిలైజేషన్. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మా వాళ్ళు మార్నింగ్ ఫోన్ చేస్తే నేను రావడం జరిగింది ఇక్కడికి. అదే పరిస్థితి ఏంటంటే ఇక్కడ చూస్తే నేను ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసిన, మహేశ్వరం ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసిన, కందుకూరు ఆర్డీఓ గారికి ఫోన్ చేసిన, కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే కలెక్టర్ గారు నాకు కాంటాక్ట్ రాలేదు. వాళ్ళకి చెప్తే వాళ్ళని అడిగింది ఏంటంటే పర్మిషన్ మీ దగ్గర తీసుకుని రా అడిగిన. మాకు ఇప్పటి వరకు మీరు చెప్పే వరకు మాకు నోటీస్ లేదు సార్ అని చెప్పారు వాళ్ళు. అది ఇటువంటి పరిస్థితుల్లో ఈ విగ్రహాన్ని పెట్టడంలో ఏంటంటే ఈ సంఘ విద్రోహ శక్తులకు పొలిటికల్ డైవర్షన్ మూవ్మెంట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశం తప్ప వీళ్లకు ఆ విగ్రహం శివాజీ గారి విగ్రహం పట్ల కానీ శివాజీ గారి ప్రతిష్టాపన పట్ల వ్యతిరేకత లేదు.